అత్తగారు నైట్ గౌను. ఈ కథను రచించిన వారు డి నాగమణి గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో జనవరి 1998లో ప్రచురితమైంది. శాంతమ్మ గారికి తనకు నచ్చని ఏ చిన్న పనైనా ఎవరైనా చేశారంటే హై బీపీతో ఆసుపత్రి పాలు కావడం మామూలైపోయింది. నాకెందుకులే అని సరిపెట్టుకునే మనస్తత్వం కాదావిడది. ఆవిడకు 3 కొడుకులు, అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. కూతురు కూడా అల్లుడితో పాటు హాయిగా కాపురం చేసుకుంటోంది. కొడుకులు కోడళ్ళు అందరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. 2 కొడుకులు కోడళ్ళు అమెరికాలో డాక్టర్లుగా స్థిరపడి అక్కడే ఉంటున్నారు. పెద్ద కొడుకు కోడలు ఇక్కడే లెక్చరర్స్గా చేస్తూ ఇంటి పట్టునే ఉన్నారు. పెద్ద కోడలు కాన్వెంట్లో చదువుకుంది. ఆధునిక వాతావరణంలో పెరిగిన పెళ్ళయ్యాక అత్తవారింట్లో ఆధునికతను పక్కకు పెట్టి సంప్రదాయబద్ధంగా నడుచుకునేది. అప్పుడప్పుడు ఆడపడుచు తల్లిగారింటికి వచ్చి మ్యాక్సీలు చుడీదార్లు వేసుకుని ఇల్లంతా తిరుగాడేది. పైగా తన అత్తవారింట్లో స్వేచ్ఛ లేదని, ఏ డ్రెస్ వేసుకున్నా ఓర్వలేదని అత్తపై చాడీలు చెబితే శాంతమ్మగారు కూతుర్ని ఓదార్చేది. పై సంభాషణలన్నీ పెద్ద కోడలు విని తన అత్తగారు శాంతమ్మే ఇలా ఓదారుస్తుందా అని విస్తుపోయేది. కానీ అత్తగారిని కాదని తాను మాత్రం నైట్ గౌన్లు వేసుకునేందుకు జంకేది. పెద్ద కొడుకు తల్లి మాట జవదాటడు, భార్య మాట కాదనలేడు. నైటీ వేసుకుని ఇల్లంతా తిరగలేకపోతున్నాననే పెద్ద కోడలు సరిత కోరిక మాత్రం తీరకుండా మిగిలిపోయింది. ఈలోగా అమెరికా నుంచి తమ తోటి కోడళ్ళిద్దరూ మరుదులు పిల్లలతో కలిసి ఇక్కడికొస్తున్నారన్న వార్తొచ్చింది. శాంతమ్మగారి ఆనందానికి అవధుల్లేవు. ఇల్లంతా హడావిడిగా తిరుగుతూ చుట్టుపక్కల వాళ్ళకి, బంధువులకు తమ కొడుకులు కోడళ్ళు పిల్లలతో సహా వస్తున్నారని చెప్పి మురిసిపోయింది. తన కూతురుకు ఈ సమాచారం తెలిసి ఆవిడను ముందే వచ్చి పిల్లలకు స్వాగతం చెప్పే పనిలో నిమగ్నం చేసింది. తన ఆడబిడ్డ పిల్లలను అపురూపంగా చూసుకునేది అత్తగారు. కానీ తన పిల్లలను చూడండి అత్తయ్య అంటే ఒంట్లో బాగోలేదని తప్పించుకునేది. పిల్లలు గట్టిగా మాట్లాడితే కాకిగోలని విసుక్కునేది. చివరకు తన వేషభాషలు కూడా ఎలా ఉండాలో ఆవిడే నిర్ణయించడం తనకేమాత్రం ఇష్టం కావడం లేదు. ఎందుకు వివక్షత అన్నదానికి సమాధానం లేదు. అనుకున్నట్టుగానే శాంతమ్మ కొడుకులు కోడళ్ళిద్దరూ పిల్లలు రానే వచ్చారు. ఇల్లంతా పెద్ద సందడి. అమెరికా అంటే శాంతమ్మ గారికి అదో రకమైన అభిమానం. అక్కడి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు అర్థం కాకున్నా వారేం చేసినా గొప్పే అనే మనస్తత్వం ఆవిడిది. బెడ్రూముల్లోంచి కోడళ్ళు బయటికి రాకున్నా తానే వెళ్లి వాళ్లకు కాఫీలు, టిఫిన్లు అందించి తరించిపోయినట్లుగా సంబరపడిపోయింది. పెద్ద కోడలు సరిత మౌనంగా ఇవన్నీ చూస్తూ ఆశ్చర్యపోసాగింది. తన తోటి కోడళ్ళిద్దరూ ఇల్లంతా నైటీలు వేసుకుని తిరుగాడుతుంటే ఏమనని అత్తగారు తననెందుకు ఆడిపోసుకుంటుందో అర్థం కాక సతమతమవుతోంది సరిత. తానెప్పుడూ అమెరికా వెళ్లాలనేలా ఆపేక్షపడుతూ వాళ్లకు సేవలు చేస్తుంది అత్తగారు. చివరకు కొడుకులు కోడళ్ళు ముక్త కంఠంతో అత్తయ్యను అమెరికా తీసుకెళ్దామన్న ప్రతిపాదనను ఆవిడ కాదనలేకపోయింది. అత్తగారు అమెరికా వెడుతున్నందుకు సరిత ఎంతో సంతోషించింది. అత్తగారు లేని సమయంలో తన తీరని కోరికలను నెరవేర్చుకోవచ్చునని ఉబలాటపడింది. శాంతమ్మగారు అమెరికా వెళ్ళాక సరిత తన అమ్మను పిలిపించుకుంది. రోజుకో అధునాతన డ్రెస్ వేసుకుంటోంది. ముఖ్యంగా తన ఫేవరెట్ నైటీలను అపురూపంగా ధరిస్తోంది. అత్తలేని ఇల్లు ప్రశాంతంగా ఉందనిపిస్తోంది ఆవిడకు. తన్ను చీటికి మాటికి సాధించేవారు లేరు. కొన్ని రోజులు అయ్యాక అత్తలేని లోటును ఫీల్ కాసాగింది. తాను కోరుకున్న డ్రెస్లో ఫోటోలు కూడా దిగి వాటిని ఆల్బమ్స్లో పదిలపరుచుకుంది. ఎదురింటి అమ్మాయి రోజు ఉదయం సాయంత్రాలు నైటీలు వేసుకున్నారు. మీ అత్తగారు వచ్చాక ఎలా అని ప్రశ్నించేసరికి ఆలోచనలో పడిపోయింది సరిత. 6 నెలల నుంచి వేసుకుంటున్న అలవాటును మానాలనుకోవడం అంత సులువు కాదు. అత్తగారు అమెరికా వెళ్ళాక ఈ పట్టింపులు ఉండకపోవని, పూర్తిగా మారిపోయిందని సరిత నమ్మకం. తన తోటికోడళ్ళు వేసుకుంటే వద్దన్నే అత్తగారు తాను వేసుకుంటే ఇంత మొండిపట్టు ఎందుకా అని ఆశ్చర్యపోయింది. ఈ విషయం తన అమ్మకు చెప్పినా అత్తయ్యనే వెనకేసుకొస్తుందే కాని తనను సమర్థించదు.
అత్తయ్యల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడం ఎలా అన్నదే ఆవిడను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య. అత్తగారు తిరిగి స్వదేశం రానే వచ్చారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే నైటీలో దర్శనమిచ్చిన పెద్ద కోడలు సరితను చూసి దిగ్భ్రాంతి చెందారు శాంతమ్మ. కాని రాగానే కోడలను ఆడిపోసుకుంటే బాగుండదని మౌనంగా ఉండిపోయిందావిడ. వారం రోజులైనా సరితలో మార్పు రాకపోయేసరికి ఆవిడ ఆందోళన అధికమైంది. తన పెద్ద కొడుకు రవిని పిలిపించుకుని కోడల నిర్వాకాన్ని ఎండగట్టింది. కాని ముందు అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం భార్య నైటీలు వేసుకున్నా తాను కలగజేసుకోనన్న హామీని దృష్టిలో ఉంచుకుని సరిత భర్త ఏం చేయలేకపోయాడు. శాంతమ్మ తన భర్తను పిలిచి కూడా ఈ సమస్యను చెప్పుకుంటే, నీకెందుకు ఇవన్నీ, ఈ కాలం పిల్లలు వేరు, అనవసరంగా వాళ్ళ విషయాల్లో కల్పించుకుని చులకన కావద్దు అన్న మాటలు శాంతమ్మకు రుచించలేదు. తన ముందే కోడలు నైట్ గౌను వేసుకుని తిరగడం తనను అవమానపరచడమేనని భావించారు అత్తగారు. ఇంట్లో కలివిడిగా తిరుగాడుతున్న సరితను పిలిచి ఓ రోజు పైకే అనేశారు ఆవిడ. దానికి నైట్ గౌను వేసుకోవాలా వద్దా అన్నది నా వ్యక్తిగత నిర్ణయం. నా హద్దులో నేనున్నంత వరకు మీరు కల్పించుకోవద్దత్తయ్యా. కోడలు మాట విని కుప్పకూలిపోయింది శాంతమ్మ. బీపీ ఎక్కువయ్యేసరికి ఆవిడ నర్సింగ్ హోంలో చేర్పించడం తప్పింది కాదు. ఆస్పత్రిలో ఉంటూ కూడా తన కోడలు నైటీలు వేసుకుంటుందా లేదా అనే ఝాసే తప్ప మరేం లేదు ఆవిడకు. డాక్టర్లకు శాంతమ్మగారు ఎందుకు హైరాణ పడిపోతున్నారో అంతుపడ్డం లేదు. ఈ విషయం తెలుసుకుని శాంతమ్మ భర్త ఓ నిర్ణయానికి వచ్చారు. అత్తా కోడళ్ళు ఒక ఇంట్లో ఉండే పరిస్థితి లేదని ఆయన గ్రహించారు. తన పెద్ద కొడుకు రవిని పిలిచి వేరే ఇల్లు చూసుకుని కాపురం పెట్టమని మృదువుగా సలహా ఇచ్చారు. 10 సంవత్సరాలుగా తల్లిదండ్రుల వద్ద ఉండడం వల్ల వాళ్ళు తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఎంత సాధించినా తన తల్లి తమ బావగూగుల్ని పట్టించుకునేది. ఎవరెన్ని మాటలన్నా ధైర్యం చెప్పేది. ఈ విషయాలన్నీ సరితకు చెప్పాడు రవి. అయినా తాను నైటీలు విడిచే ప్రసక్తే లేదని ఖచ్చితంగా చెప్పి వేరే కాపురం పెట్టింది సరిత. తన కోడలు ఇల్లు వదిలేసిందని, ఇక ఇంట్లో నైటీలో తిరిగే ప్రసక్తే ఉండదని భర్త చెప్పేసరికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చారు శాంతమ్మగారు. మనవడు మనవరాలు కోడలు కొడుకులతో సందడిగా ఉండే ఇల్లు బోసిపోయినట్టు అనిపించింది. ఒక్క నైటీ విషయంలో తప్ప మిగతా విషయాల్లో ఎన్నడూ తనకు ఎదురు తిరగని కోడలిపై జాలి కలిగినా తన పట్టు వదల్లేదు శాంతమ్మ. ఇంట్లో అందరి ముందు కోడలు నైటీతో తిరగడం ఆవిడకు సుతరాము ఇష్టం లేదు. ఒక ఊళ్ళో ఉంటూ కొడుకు కోడలను చూడకుండా ఉండడం శాంతమ్మకు సాధ్యపడలేదు. తన భర్తను పంపి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉంటుంది. అప్పుడప్పుడు రవి అమ్మా నాన్నలను కలిసిపోతున్నాడు. కోడలు నైటీ వేసుకుంటుందా అని అడగాలనుకున్నా అభిమానం అడ్డొచ్చి అడగలేకపోయేది శాంతమ్మ. దగ్గరి బంధువులు ఇరుగు పొరుగు వచ్చినప్పుడు కూడా ఏదో విషయాన తన కోడలు ఇంట్లో చీరలతో ఉంటుందా నైటీలు వేసుకుంటుందా అని ఆరాలు తీస్తే ఆవిడ చాదస్తం చూసి లోకులు ముక్కును వేలేసుకున్నా ఇవేం పట్టించుకునేది కాదు శాంతమ్మ. అత్తయ్య తమ కుటుంబం గురించి పడే ఆరాటం సరితకి తెలిసింది. ఈ వయసులో అత్తగారు తన నైటీ విషయంలో ఆందోళన పడ్డం బాధింపచేసింది. అత్తగారు పాతతరం వారు. కోడలు నిండుగా చీరలో కనిపించాలనే చాదస్తాన్ని మూర్ఖత్వంగా తీసి పారేయలేకపోయింది సరిత. ఆధునిక భావాలుండడం అంటే కేవలం వేషధారణలోనే కాదని ఆచరణలో కూడా చూపిస్తే మంచిదని అనుకుంది. దుస్తులు కేవలం మనిషి హుందాతనాన్ని పెంచాలే తప్ప నాగరికతను ప్రదర్శించే సాధనాలు కాకూడదనుకుంది. విడిగా ఉండడం వల్ల సరితకు పనిభారం పెరిగింది. పిల్లల్ని క్రెచ్లో చేర్చాల్సి వచ్చింది. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఖర్చులు మితంగా ఉండడంతో కొంత జీతంలో ఆదా చేసేది. పిల్లల పేరున ఆదా చేసేది. ఇప్పుడు ఏం ఆదా చేయలేకపోతోంది. పైగా అద్దె ఇల్లు. క్రెచ్లో పిల్లల్ని దించడం వల్ల వాళ్ళు తాతా నాయనమ్మల ఆప్యాయతలకు అనురాగానికి దూరమైనారు. తల్లిగా తాను వాళ్లకు ప్రేమను పంచలేకపోయింది. ఆర్థిక భారం పెరగడం, పిల్లల్ని క్రెచ్లో ఉంచడం వల్ల ఎప్పుడూ అన్యమనస్కంగా ఉంటుంది. దాంతో కాలేజీలో పిల్లలకు పాఠాలు కూడా సరిగా చెప్పలేకపోయింది. ఈ అనుభవాల అవలోకనంతో ఒక నిర్ణయానికి వచ్చిన సరిత ఎంతో రిలీఫ్గా ఫీల్ అయింది. వెంటనే భర్తను పిలిచి వ్యాన్ మాట్లాడుకుని రండి, సామాను సర్ది ఉంచుతాను,
మనం మీ ఇంటికి వెళదాం అన్న సరిత మాటల్ని రవి నమ్మలేకపోయాడు. తేరుకుని సాయంత్రం వ్యాన్ రెడీ, అప్పటికి సామాను సర్ది ఉంచబోయ్ అని బయటికి వెళ్ళాడు రవి. సామానుతో ఉన్న వ్యాను ఇంటి ముందు ఆగి అందులోంచి కొడుకు కోడలు దిగి లోపలికి రావడం చూసి ఆశ్చర్యపోయింది శాంతమ్మ. నిండుగా చీర కట్టుకుని కాళ్లకు దండం పెడుతుంటే పొంగిపోయింది. ఇంటి ముందు ఆగిన వ్యాన్ని చూసి సామానంతా వచ్చేసినట్టేనా అని అడిగిన అత్తగారికి తల అడ్డంగా ఊపి ఊహూ అంది సరిత. అత్తగారి ముఖంలో ఒక్కసారిగా వచ్చిన మార్పు గమనించి ఒక్క నైటీలు తప్ప అని ముసిముసిగా నవ్వింది. కోడల్ని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది శాంతమ్మ. కథ సమాప్తం.